గాయ్స్ ఇక్కడ చూసినట్లయితే 5 కార్లని మన కార్ కి అయితే సెటప్ చేసినాం. 1 2 3. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ రీసెంట్ గా మేమైతే ఈ టాయ్ కార్స్ ని అన్బాక్సింగ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పవర్ గురించి మీలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీటి పవర్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో కొన్ని రోజుల క్రితం మేమైతే ఒక వీడియో షూట్ చేసాం. అది వచ్చేసి ఏంటి అంటే చిన్న చిన్న టాయ్ కార్స్ ని యూజ్ చేసి వాటితో మన దగ్గర ఉన్న ఈ పెద్ద కార్ని మనం లాగగలమా లేదా అని చెప్పేసి గైస్ ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాం. దాంట్లో ఆ చిన్న కార్స్ని ఇట్లా కింద పెట్టి దీనికి కారుకు తాడు కట్టి మనం పుల్ చేయడానికి అయితే ట్రై చేసినాం. బట్ ఆ చిన్న కార్లు వచ్చేసి కార్ని అయితే లాగలేకపోయాయి. బట్ ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నామంటే మన దగ్గర ఉన్న ఈ పవర్ఫుల్ ఆర్సీ టాయ్ కార్స్ని యూజ్ చేసి దీనికి ఒక తాడు కట్టి మన కారుకు ఒక తాడు కట్టి పుల్ చేయగలమా లేదా అనే ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గైస్ ఈ ఎక్స్పెరిమెంట్ ని కేవలం మన ఈ షార్క్ కార్ ఏదైతే ఉందో దీంతో అయితే ట్రై చేస్తున్నాము. ఆ తర్వాత ఇంకొక కార్ని పెడదాం, ఆ తర్వాత మన కార్స్ అన్నింటిని పెడదాము. ఫస్ట్ అయితే ఈ ఒక్క టాయ్ కార్తో ట్రై చేస్తున్నా, ఇది పోతుందా పోదా అని. బండి నూట లేపే ఫస్ట్. ఓకే, నూటల్లో ఉందా? ఈ కార్ వచ్చేసి గైస్ నూటల్లో ఉంది. అండ్ మేము అందరం ఇక్కడ ముందు మీకు కనిపిస్తాము, ఎవరు లేదు వెనక ముంగట. ఇగో ఇంత పవర్ అయితే కావాలి మన కార్ని లాగాలంటే. చూద్దాం ఇది లాగలుగుతుందా లేదా అని చెప్పేసి తాడు కడుతున్నా ఫస్ట్. మన ఆర్సీ కార్ని ఫస్ట్ పెద్ద కార్కి అయితే అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి గైస్ మన షార్క్ కార్ని అయితే అటాచ్ చేసినాము. ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తున్నా. ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు అనుకుంటారు కావచ్చు ఈ కార్ వెనకాలగిన లోపల వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు పుల్ చేస్తారని మీరు చూపిస్తా. ఫస్ట్ డౌట్ ఎందుకు, లోపల ఎవ్వరు లేరు. అండ్ వెనకాల మీరు చూసినట్లయితే వెనకాల కూడా ఎవ్వరు లేరు. చలో కమాన్. ఏమున్నా ఈ కార్ ఒకవేళ కదులుతుంది అంటే అది ఆర్సీ కార్ పవర్తోనే కదులుతుంది. 1 2 3 ఒక్కటే గుంజింది అనుకో, చాలా క్రేజీ ఉంటుంది. చలో ఓయ్ ఏదో రిమోట్ ఆన్ చేయలేరా? మ్యాక్సిమం ట్రై చేస్తుంది. బ్యాక్ పోయి ముంగడికి వద్దాం. కారు కొద్దిగా ఇట్లా మూమెంట్ ఇచ్చినట్టు ఇస్తుంది. కానీ కారు పట్టుకోక రైట్ రా, మళ్ళీ నువ్వు అంటనే వచ్చింది అనుకుంటారు. చూసినట్లయితే గైస్ ఈ కార్ వచ్చేసి ఒకే దగ్గర ఉండి పుల్ చేసింది అనుకో ఏ మూమెంట్ వస్తలేదు. బట్ ఇక్కడ నుంచి ఉరికి దానికి గుద్దింది అనుకో కొద్దిగా మూమెంట్ ఇస్తా చూడండి. కొద్దిగా గింత మూమెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం 2 టైర్ వీల్ డ్రైవింగ్ కార్ని మనం అటాచ్ చేసినాం కదా, ఇప్పుడు దీని ప్లేస్లో రెండింటిని అటాచ్ చేద్దాము. అండ్ చూద్దాం రెండు కలిపి లాగలుగుతా లేదా అని చెప్పేసి. రేసింగ్ కార్ దగ్గర రేసింగ్ కార్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని షార్క్ కార్ రెండింటిని కలిపి అటాచ్ చేద్దాం. అన్న వీటి వాళ్ళకని చూస్తే గుంజినట్టే ఉన్నాయి అన్న. వీడు వాళ్ళకని చూస్తే గుంజినట్టే ఉన్నాయి. రెండు కలిపి ఖచ్చితంగా గుంజుతాయి కావచ్చు. గుంజుతాయి రెండే గుంజుతాయి. కదిలితే ఎట్లా? కదిలితే నేను అల్లు ఎత్తేస్తా. మరి కదిలితే నేను గుంజితే ఎట్లా? జింగా ఒక రిమోట్ నువ్వు పట్టుకో, స్పోర్ట్స్ కార్ది, షార్క్ నేను పట్టుకుంటా. ఒకవేళ గుంజింది అనుకో చలో. ఇప్పుడైతే గాయస్ రెండు కార్స్ ని ఆన్ చేస్తున్నా, చూద్దాం రెండు కలిపి లాగలుగుతాయా లేదా అని చెప్పేసి. ఏదో దీనికి ఆన్ బటన్ గీడండి. ఆన్, నెక్స్ట్ది ఆన్. చలో రెండు కార్లు ఆన్ అయిపోయినాయి. ఇప్పటికీ కార్ చుట్టూ ఎవరు లేరు, మేమే 5గురం ఉన్నాం ఇక్కడ. అన్న కెమెరా వెనకాల, మేము 9గురం ఇక్కడ. చూద్దాం గుంజా లేదా. జింగా జట్కా ఒకేసారి పోవాలి. 1 2 3 జస్ట్ ఇంత కదిలింది. నీ పోతలేదు, నాయకు వస్తుంది. చలో ఇద్దరు ఒకసారి అనుర్రా.
1 2 3 కొద్దిగా గాయస్ కార్ వచ్చేసి కదులుతుంది. మీకు మూమెంట్ ఏర్పడుతుందో లేదో కానీ కార్ వచ్చేసి కొద్దిగా మూమెంట్ అయితే ఇస్తుంది. మళ్ళా 1 2 3 కలిందిరా. అలా గుంజు వీడు వెనక కొత్త రెండు కార్స్ కలిసి గాయస్ మాక్సిమం ట్రై చేసినాము. మనం ఈ కార్ని అయితే లాగలేకపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఈ రెండు కార్స్ ప్లేస్ లో ఇంకొక కార్ని అటాచ్ చేద్దాం. బస్సుని చూద్దాం, బస్సు అటాచ్ చేస్తున్నా లాగుతుందా లేదని. బస్సు కమాన్, నేను చెప్పిన అప్పుడే కదలదని. ఇప్పుడైతే గాయస్ మన కార్ కి 3 కార్స్ ని అటాచ్ చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు 1 2 3 ఆర్సీ కార్, షార్క్ కార్ అండ్ బస్ అయితే అటాచ్ చేసినాము. చూద్దాం ఈ 3 కార్లు కలిసి మన పెద్ద కార్ని లాగలుగుతాయా లేదా అని చెప్పేసి. ఏమంటారా? ఇప్పుడు 3 గంటేగా గుంజానే అంటుండు. చలో మళ్ళీ సరే అందరు ఒక్కసారి వస్తాలే. అవి దింపకుర్రా, ఒత్తుగా అంతే. 1 2 3 మళ్ళా బస్సు పవర్ లేదు, లేదు, కట్టే కూర్చో. ఇంకా నువ్వే వస్తాను. అది వీకింది, ఊసిపోయింది. 1 2 3 పోదు అన్న అట్లా జర్రా. నువ్వు వెనకకు రాగానే ఊసిపిస్తాండి. సో 3 కార్లను కూడా గాయస్ అటాచ్ చేసి చూసినాము. బట్ వర్క్ అయితే లేదు. 3 కార్స్ కలిసి కొద్దిగా ఇట్లా మూమెంట్ ఇస్తున్నాయి కార్ని, ఇట్లా 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 అని చెప్పేసి ముంగడి పోతలేదు. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఉన్న 4x4 కార్స్ని రెండింటిని అటాచ్ చేద్దాము. చూద్దాం 5 కార్లు కలిసి దాన్ని లాగలుగుతాయా లేదా అని చెప్పేసి. గాయస్ ఇక్కడ చూసినట్లయితే 5 కార్లని మన కార్కి అయితే సెటప్ చేసినాం. దీన్ని తయారు చేయడానికి దగ్గర 30 మినిట్స్ అయితే పట్టింది. కార్ చుట్టూ ఎవరు లేరు, మీరు డ్రోన్ షాట్ లో చూడొచ్చు. అండ్ కార్ లో కూడా ఎవరు లేరు. అయ్యో ఇలా ఆడుతుంది. కార్లో అయితే ఎవరు లేరు అండ్ కార్ కింద కూడా ఎవరు లేరు. మేమే 5 సో చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఇది లాగలుగుతుందా లేదా అని చెప్పేసి. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే చుట్టూ ఎవరు లేరని కొంతమంది వచ్చేసి కామెంట్లు అయితే చేస్తారు, వాళ్ళ గురించి చెప్తున్నా ఎవరు లేరని. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. అన్ని కార్లు స్టార్ట్ చేయరా. 5 కార్లు స్టార్ట్ అయితే చేసినాం. ఇప్పుడు చూద్దాం లాగలుగుతాయా లేదా అని చెప్పేసి. 1 2 3 కొంచెం కదులుతుందా కొద్ది కదులుతుంది. కమాన్ పక్కన కాల్ రాస్తారు బస్సు. టైర్ ఉంది జూమ్ చేసి కొంచెం. అన్న అప్పుడు అదే ఇది చూడు రీ ఈ 3 ఉన్నాయా? అవును కట్టెల దగ్గర వెళ్ళాం. చలో 1 2 3 1 2 3 1 2 3 సక్సెస్ఫుల్ గా మన కార్ వచ్చేసి మూవ్ అయితే అయింది. చుట్టుపక్కల గాయస్ ఎవ్వరు అయితే లేరు. లైవ్ లో మన టాయ్ కార్స్ ని యూజ్ చేసి దీన్ని అయితే మూవ్ చేసి చూపెట్టినాము. ఆల్రెడీ మీరు డ్రోన్ షాట్ లో కూడా చూసిరు కావచ్చు. సో ఫైనల్లీ గైస్ ఇది ఎక్స్పెరిమెంట్ ట్రై చేద్దామా? చలో ఇంకొకసారి అయితే గైస్ మనం ట్రై చేద్దాం అంటారు. లెట్ స్టార్ట్. 1 2 3 మూవ్ అవుతుంది.
కార్ అయితే పుల్ చేస్తున్నాయి మెల్లగా పోతున్నాయి. అది ఊసిపోగా ఇలా అయిపోయింది. మన టాయ్ కార్స్ అన్నీ కలిసి కార్ అయితే పుల్ చేస్తున్నాయి పోతలేదు. ఇక ఆగింది పోతలేదు అయిపోయింది. అది ఊసిపోగా ఆగింది. అప్పుడు కారు చూడరు ఒక టైర్ దాని కింద పడ్డది. దీన్నేమో రివర్స్ పోతుంది. ఈ బస్సు దాని మీదకి ఎక్కింది. సో సక్సెస్ఫుల్గా గైస్ మీరు చూసిరు కదా, 2 సార్లు మనం ట్రై చేసినాం. 2 సార్లు అయితే వర్క్ అయితే కావడం జరిగింది. అండ్ దీన్ని లాగి కావచ్చు. ఈ బస్సులో ఛార్జింగ్ కొద్దిగా తక్కువైంది, దీనిలో కొద్దిగా ఛార్జింగ్ అయితే తక్కువైంది. బట్ మొత్తానికి మనం అనుకున్నది అయితే గైస్ సక్సెస్ అయితే అయింది. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అదేంటి అంటే మేము కార్ని డౌన్ సైడ్ పెట్టినాం కావచ్చు అని చెప్పేసి. ఒకసారి కింద అన్న లెవెల్ పెట్టి చూపెట్టు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మేము ఈ రోడ్ ఎత్తు సైడ్ ఉన్న సైడే కార్ని అయితే పెట్టినాము, డౌన్ సైడ్ పెట్టలేదు. అయినా సరే మన కార్ని అయితే అవలే లాగింది. ఒకవేళ 5 కార్లు 4x4 అయినట్లయితే మొత్తమే లాక్కొని వెళ్ళిపోతాయి. ఆ విధంగా అయితే వర్క్ కావడం జరుగుతుంది. ఎనీవే ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ గైస్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. ఇవన్నీ టాయ్ కార్స్ని యూజ్ చేసి ఇంకా ఏం ఎక్స్పెరిమెంట్ చేద్దామో కామెంట్ అయితే చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.